గురుభ్యో నమః. మంగళవారం డబ్బు నియమాలు. కొత్త పని ప్రారంభించే ముందు మన దేశంలో చాలామంది ముందస్తుగా రోజు, తేదీ, గ్రహ నక్షత్రాలను పరిశీలిస్తారు. ప్రతిరోజు ఒక నిర్దిష్ట దేవత గ్రహానికి సంబంధించిందని, ఆ రోజుకు సంబంధించిన కొన్ని నియమాలు, నమ్మకాలు ఉన్నాయి. అలాంటిదే మంగళవారం. హిందూ మతంలో మంగళవారం హనుమంతుడు మంగళగ్రహంతో ముడిపడి ఉంటుంది. మంగళగ్రహం ఉగ్ర స్వభావము, తీవ్ర శక్తికి సంకేతంగా భావిస్తారు. ఈ కారణంగా ఈరోజు కొన్ని పనులు చేయడానికి నిషేధంగా ఉంది. వాటిలో ముఖ్యమైనది అప్పు తీసుకోవడం, ఇవ్వడం. మంగళవారం రోజు అప్పు తీసుకోవడం అంటే ఇబ్బందిని మీరే ఆహ్వానించుకోవడం వంటిది. ఈరోజు తీసుకున్న అప్పు నెమ్మదిగా తగ్గకుండా మంట మీద నెయ్యి పోసినట్టు పెరుగుతుందని అంటారు. దీన్ని సామాన్యులు మాత్రమే కాకుండా చాలామంది జ్యోతిష్యులు కూడా నమ్ముతారు. ధనభారం పెరిగే పనులు కొంత దూరంగా ఉండాలని శాస్త్రాలు ఈ రోజును సూచిస్తున్నాయి. ఈరోజు పొరపాటున కూడా అప్పు తీసుకుంటే ఆ వ్యక్తి ఎక్కువ కాలం ఆ చక్రంలో చిక్కుకుపోతాడని భావిస్తారు. ఇప్పటికీ అప్పులో ఉన్న మునిగిన వారు మంగళవారం హనుమంతుని పూజిస్తూ ఉపశమనం లభిస్తుందని కూడా చాలామంది నమ్ముతారు. ఈరోజు సుందరాకాండ పారాయణం చేయడం, హనుమాన్ చాలీసా చదవడం, సింధూరంతో పూజ చేయడం చాలా శుభంగా భావిస్తారు. దీనివల్ల మనోబలం పెరుగుతుంది, నెగిటివిటీ దూరం అవుతుంది, ఆర్థిక స్థితి మెరుగుపరచుకోవడానికి ఇది ఒక దారిని నమ్ముతారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మంగళవారం అప్పులు ఇవ్వడం, తీసుకోవడంపై ఇంత కఠినమైన నమ్మకం ఎందుకు? జ్యోతిష్యంలో సంప్రదాయ పాత్ర ఏంటి? ఈ నమ్మకం వెనుక తార్కిక కారణం ఉందా, లేదా? ఈ మొత్తం అంశాన్ని సులభంగా అర్థం చేసుకుందాం. మంగళవారం అప్పు తీసుకోకూడదని ఎందుకు నిషేధం? మంగళవారం ప్రత్యక్షంగా మంగళగ్రహానికి సంబంధించింది. జ్యోతిషాన్ని మంగళుడు అగ్నితత్వానికి ప్రతీక. అంటే దీని శక్తి అగ్నిలా తీవ్రంగా ప్రభావశాలిగా ఉంటుంది. దీని ప్రభావం ఆత్మవిశ్వాసము, కోపము, కష్టాలు, శ్రమ, అకస్మాత్తుగా వచ్చే సమస్యలపైన ఉంటుంది. ఈరోజు అప్పు తీసుకుంటే అది అగ్నిలా వ్యాపిస్తుందని, అంటే అప్పు తీసుకున్నవారు అప్పు కంటే అనేక రెట్లు ఎక్కువగా చెల్లించవలసి ఉంటుందని భావిస్తారు. అలా చేస్తే ఎప్పుడూ డబ్బుల కట్టదిట్టంగా ఉంటుందని, లేదా డబ్బు రావడం కంటే కూడా ఖర్చు ఎక్కువగా ఉంటుందని చాలామంది చెబుతారు. ఈరోజు తీసుకున్న దాంట్లో అప్పు ఇంట్లో ఒత్తిడి, గొడవలు, మానసిక ఒత్తిడి కారణమవుతుందని చాలామంది చెప్తారు. కొన్ని కుటుంబాల్లో మంగళవారం ఎవరి వద్ద డప్పు తీసుకోవడం దూరంగా ఉంచి ఎవరికి అప్పు కూడా ఇవ్వరు. ఇది కూడా నిషేధమే. ఎందుకంటే ఇస్తే ఇంటి ఆర్థిక శక్తి తగ్గిపోతుందని, డబ్బు తిరిగి వచ్చేందుకు ఇబ్బందిగా ఉంటుందని భావిస్తారు. మత విశ్వాసం. హనుమంతుడు మంగళవారం సంకటమోచనైన హనుమంతునికి రోజుగా భావిస్తారు. ఈరోజు హనుమంతునికి సింధూరంతో హనుమంతుని పూజిస్తే చాలా శుభంగా భావిస్తారు. అలా చేస్తే ఇంట్లో నెగిటివిటీ తగ్గి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మంగళవారం అప్పు తీసుకుంటే హనుమంతుడు కోపించుకుంటాడని చాలామంది నమ్ముతారు. ఎందుకంటే ఈరోజు భక్తి, ఓర్పు, శక్తి, ఆత్మవిశ్వాసాన్ని ప్రత్యేకగా, మరియు అప్పు తీసుకోవడం ఆర్థిక ఒత్తిడి, ఇబ్బందులను పిలిచినట్లయినట్టు. అందుకే ఈరోజు ఎలాంటి రుణ ప్రారంభానికి అనుకూలం కాదు. మంగళవారం అప్పు చెల్లించడం మంచిదేనా? అవును. మంగళవారం అప్పు తీసుకుని నిషేధమైన ఈరోజు అప్పు చెల్లించడం శుభంగా భావిస్తారు. పాత అప్పులతో ఇబ్బంది పడుతుంటే దీన్ని నుండి విముక్తి కోరుకుంటే మంగళవారం ప్రారంభించడం అదృష్టంగా భావిస్తారు. మొదటి వాయిదా ఈరోజు చెల్లిస్తే అప్పు త్వరగా తగ్గిపోతుంది, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెప్తారు. మంగళవారం దానం చేస్తే, ఎవరికైనా సహాయం చేస్తే, గుడిలో ప్రసాదం వేస్తే ధన సంబంధిత అడ్డంకులు తొలగిపోతాయని చాలామంది భావిస్తారు. ఈ నమ్మకం వైజ్ఞానికమైనదేనా? మత నమ్మకాలకు ప్రత్యక్ష వైజ్ఞానిక ఆధారం తక్కువగా ఉంటుంది, కానీ మానసికంగా, ఆచరణాత్మకంగా చూస్తే దీని ప్రభావం కనిపిస్తుంది. ఉదాహరణకు, ఇప్పటికీ మీరు ఆర్థిక ఒత్తిడిలో ఉన్న వ్యక్తి వారం ప్రారంభంలో అప్పులు తీసుకుంటే ఒత్తిడి పెరుగుతుంది. మంగళుడి స్వభావం ఉగ్రమైంది కాబట్టి మనసుపై దీని ప్రభావం ఉంటుందని భావించవచ్చు. వారంలో ఒకరోజు ఇలాంటి పనులకు దూరంగా ఉండాలనే సంప్రదాయం పూర్వకాలంలో క్రమశిక్షణ దృష్ట్యా ఏర్పరిచి ఉండవచ్చు. కాబట్టి దీన్ని పూర్తిగా తిరస్కరించడం లేదా పూర్తిగా నమ్మేయడం రెండు చివరల్లో నిలబెట్టి ఉన్నట్లయితే కనుక సరైన మార్గం ఏంటంటే, మీ నమ్మకాన్ని గౌరవిస్తూ మీ ఆర్థిక పరిస్థితిపై దృష్టి పెట్టి ఆలోచించే నిర్ణయం తీసుకోండి.
ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్, లైక్ చేయండి, కామెంట్ చేయండి.